ఈ నగరానికి ఏమైంది? ఓ వైపేమో దాసన్న, మరోవైపు దీప్తి బనానా. ఎవ్వరు నోరు మెదపరేంటి? దీనిని మనం మౌనంగా ఎందుకు భరించాలి? ఇలాంటి డబ్ స్మాషెస్ చేసే వాళ్ళకి పాడాలి చర్మగీతం. పకోడీ డబ్ స్మాషెస్ చెయ్యకండి, చెయ్యనీయకండి. పని పాట లేని వాళ్ళందరూ ఒకటే చోట చేరుకుని వాళ్ళందరికీ డబ్బులు ఎక్కువైపోయి అది ఎట్లా ఖర్చు పెట్టాలో అర్థం కాక జనాలను ఎట్లా సావదొప్పుతారో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఏదో సరదాగా నేను ఓ రోజు ఎఫ్బీ స్క్రోలింగ్ చేస్తుంటే నాకు సడన్గా బీడీగాడు కాల్ చేశాడు. హలో రే మావా, ఏంటి హార్పిక్ తాగేసావంట? ఏం మాట్లాడుతున్నావురా మాదాపూర్? నేనెందుకు తాగుతా బే హార్పిక్? ఏమోరా, కాలేజీలో అందరూ అదే అనుకుంటున్నారు. నీకు బ్రేకప్ అయిపోయిందని, ఆ బాధలో నువ్వు హార్పిక్ తాగేసావని అందరూ అదే అంటున్నారు. అంత సీన్ లేదురా రే. అయినా బ్రేకప్ అవుతే ఎవడైనా మందో సిగరెట్ తాగుతాడు కానీ హార్పిక్ ఎందుకు తాగుతారా? మాకెవడే? ఏమో, నువ్వు తాగినా తాగుతావు, అదో టైపు కదా. సరే ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి రా. ఎందుకు కాల్ చేసావు? అవునరా, మెయిన్ మ్యాటర్ మర్చిపోయాను. ర్యాప్ సాంగ్స్ అనగానే నీకు ఎవరు గుర్తుకొస్తారా? ర్యాప్ సాంగ్సా? ఏముందిరా, మన ఎమినెమ్ లేకపోతే విజ్ ఖలీఫా. ఏంటేంటి, మియా ఖలీఫానా? మియా ఖలీఫా కాదురా, విజ్ ఖలీఫా. విజ్ ఖలీఫా. ఓకే ఓకే, కంటిన్యూ. ఇంకా మన హిందీ వాళ్ళని తీసుకున్నాం అనుకో, బాద్షా ఉన్నాడు, లేకపోతే యోయో హనీ సింగ్. ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు, లేకపోతే నార్త్ లో పానీపూరి అమ్ముకునే వాళ్ళ పేర్లే గానీ ఎప్పుడైనా మన తెలుగుడి పేరు చెప్పావేంట్రా? మన తెలుగులో అంత టాలెంట్ కూడా ఉందారా? ఉందా అంటే నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట. అయితే నీకు ఒక లింక్ పంపుతాను, అర్జెంట్గా చూసాక నాకు కాల్ చేయి అన్నట్టుగానే వాడు నాకు లింక్ పంపాడు. నేను ఆ వీడియోని కేవలం 2 సెకండ్స్ చూసాను. మిగతా సీన్ అంతా నాకు అర్థమయ్యింది. ఆ దారుణాన్ని నేను ఒక్కడే ఎందుకు మీతో కలిసి చూద్దామని అనుకున్నాను. రండి చూద్దాం ఆ దారుణాన్ని. వీడియో స్టార్ట్ అయ్యి 2 సెకండ్స్ కూడా కాలేదు, ఇద్దరు మనుషులు చుచ్చు పోస్తుంటే చూపించారు. ఛీ, ఇంత బతికి వేలి ముద్రలు వేసుకుంటున్నావురా. దీనమ్మ జీవితం. అబ్బా, ఇప్పుడు అదంతా ఎందుకురా? ఇది చూడు, ఏదో కొత్త వీడియో వచ్చింది. ఒకవేళ మీరు ప్రశాంతంగా రోడ్డు మీద పోతున్నప్పుడు ఎవరైనా ఇలా సాల్వ కప్పుకొని పిచ్చి పిచ్చి రాగాలు తీస్తున్నారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ చెప్పు కింద ఉన్న సైజ్ నెంబర్ వాళ్ళ మొహం మీద ప్రింట్ అయ్యేలా గట్టిగా కొట్టండి. ఒకసారి మన వీడియోని ఇగ్నోర్ కొట్టేద్దాం, జస్ట్ ఆడియో మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అది ఇప్పుడు ఈ వీడియోకి ఎక్కువ సెట్ అయిందా, లేకపోతే ఇప్పుడు నేను పెట్టబోయే వీడియోకి ఎక్కువ సెట్ అయిందో మీరు చెప్పండి. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, అసలు ఇది ర్యాప్ సాంగా లేకపోతే షాంపూ యాడా? మరి లేకపోతే ఊరికి ఆ జుట్టు తిప్పుడు సీన్ ఏంది? ఆపే, అక్కడే ఆపే. ఏమన్నావు? లాంగ్ హెయిర్ పొట్టి స్కర్ట్ గిర్రు గిరాకే. లాంగ్ హెయిర్ ఓకే, పొట్టి స్కర్ట్ ఏంట్రా? తను వేసుకుంది జీన్స్ అయితే. కళ్ళు 2 కలిసి ఏమైనా హనీమూన్ పోయినాయా? దుంగముడి చిట్టిముకు పిచ్చెక్కిస్తాదే. డబ్ స్మాష్ వీడియో అంటే క్రేజీ ఫీలింగ్. వచ్చేసింది, ఇక్కడ కూడా దీప్తి బనానా వచ్చేసింది. రే, ఇక్కడే ఆపే, లేకపోతే ఓవర్ యాక్షన్ కామెంట్లు వస్తాయి. ఆడియో క్వాలిటీ వింటేనే అర్థమైపోవాలి రికార్డింగ్ బాత్రూంలో జరిగిందని. అంతేలే, ఉన్న పైసలన్నీ తీసుకుపోయి నువ్వు కొరియోగ్రాఫీకి పెడితే ఆ పని కాక ఇంకే పని చేస్తావు?
చూడండి, ఎవడికి నచ్చినట్టు ఆడి స్టెప్స్ వేస్తున్నాడు అక్కడ. ఓ మారీ, బాబుకి సిగరెట్ వెలిగించుకోవడం రాదు కానీ షర్ట్ వెలిగించుకుంటున్నాడు. ఇంట్లో సిగరెట్ ఒక్కపోతే ఎందుకయ్యా నీకు అంత షో? వీళ్ళు లిరిక్స్ రాసేటప్పుడు ఎలా మాట్లాడుకుని ఉంటారో తెలుసా? రే మామా, ఒక ర్యాప్ సాంగ్ చేద్దాం రా. ఏంట్రా అలా రియాక్ట్ అయ్యో? అరే మన బతుక్కి డబ్ స్మాష్ చేసుడు, దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసుడే కదరా. ఇప్పుడు యూట్యూబ్ జోలికి ఎందుకురా నీకు? రే మామా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రా, ట్రై చేద్దాం రా, ప్లీజ్ రా. రే, ర్యాప్ సాంగ్ తయారు చేయడం అంటే ఎవరితో పాట డబ్ స్మాష్ చేయడం కాదురా. దానికి క్రియేటివిటీ, టాలెంట్ కావాలి. మన దగ్గర అట్లాంటివి లేవు. లైట్ తీసుకో. పర్లేదు మామా, ట్రై చేద్దాం రా ఒకసారి. సరే పద, లిరిక్స్ రాసుకుందాం. రే, లిరిక్స్ ఏం రాదేంట్రా? రే ఇదంతా కాదురా, డైలీ పొద్దున్న చిన్న నువ్వు ఏం చేస్తావు? పొద్దున్నంట ఏముందిరా, పొద్దునే లేస్తాను, ఫోన్ వాడుతూ ఉంటాను, బాత్రూమ్కి వెళ్తాను, ఫోన్ వాడుతూ ఉంటాను, కాలేజ్కి వెళ్తాను, ఫోన్ మాట్లాడుతూ ఉంటాను, క్లాస్కి వెళ్తాను, మెసేజ్లు పెడుతూ ఉంటాను. రే వచ్చేసారా లిరిక్స్? రే డైలీ ఫోన్లో నువ్వేం చేస్తుంటావు? ఏముందిరా, ఫేస్బుక్లో లైక్ కొడుతూ ఉంటాను, హైక్లో పంచులు వేస్తూ ఉంటాను, ఇన్స్టాలో డబ్స్ వేస్తూ ఉంటాను, స్నాప్చాట్లో స్టోరీస్ వేస్తూ ఉంటాను. ఈ మాత్రం దానికి క్రియేటివిటీ కావాలంట్రా. ఎఫ్బీలో లైక్ కొడతా, హైక్లో పంచి వేస్తా, ఇన్స్టాలో డబ్స్ పెడతా, స్నాప్చాట్లో స్టోరీస్ పెడతా, డంగ్ 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 డంగ్. ఫేస్బుక్ ప్రొఫైల్ మామ, స్నాప్చాట్ స్టోరీ మామ, ఇన్స్టాలో ఫాలో బావా, ట్విట్టర్లో ట్వీట్ బావా, యూట్యూబ్ ఛానల్ మామ, హైక్ మెసేజ్ పంచ్ బావా, అన్ని బాగా సూపర్ చిచా వాడే బాగా షేకేటగా. అది వాళ్ళ క్రియేటివిటీ. ఏంట్రా మ్యూజిక్ ఆపేశావు? ఎవడో మనోజ్ అంట్రా, ఎక్కడి నుంచో వచ్చాడంట. ఎవడ్రైడు బీట్లో పాడట్లేదా? బీట్లో పాడవా? ఎవడో మనోజ్ అంట వచ్చాడంట, హైదరాబాదీ పిల్లోడంట, తురుమంట, కత్తంట, కెవ్వు కేక్ అంట, దుమ్ము రేపే. పొగిడింది చాలు గాని పోరోణ్ణి జరంత పిలవరాదే. నాకు ఆ మనోజ్ గారిని చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఆడి షర్ట్ బట్టను, వాచ్ని చూపించినంత క్లారిటీగా ఆడి ఫేస్ని చూపిలే వీడియోలో. పక్కన కూర్చున్న పిల్లలు కూడా అనుకుంటున్నారు, ఏంట్రా వీళ్ళు ఇలా ఊగిపోతున్నారు, ఫిట్స్ ఏమైనా వచ్చిందా? లేదురా బాబు, పిచ్చోళ్ళు ఇప్పుడే పారిపోయి వచ్చారు, పద మన డాడీలకి చెబుదాం. దీనమ్మ జీవితం, ప్రశాంతంగా తిన్న కూడా తినవట్లేదు ఈ మనుషులు. బా ఏం కొట్టాడ్రా మావా? ఏం కొట్టారు రైలు? రే బాడుకో చెప్పరా, ఏం కొట్టారు రైలు? హలో ప్రవళిక, ఏం కొట్టారు రైలు? హలో మోదీ, ఏ క్యా కొడతాయి రే? ఏం కొట్టారు రైలు? ఈ వీడియో లైక్స్ అండ్ డిస్లైక్స్ రేషియో చూస్తే ఏం కొట్టాడో మీకే అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ వీడియోది నా ఫేవరెట్ పార్ట్ కొద్దాం, అదే ది కామెంట్ సెక్షన్. నిజంగా ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్లా ఉంటుంది. ఇంకిప్పుడు సేమ్ వీడియో డబ్ స్మాష్ చేయండి అందరూ, అదే మిగిలిన లాస్ట్ ఆప్షన్. డేటా బొక్క చిచ్చా, టైం వేస్ట్ చిచ్చా, సెల్ఫ్ డప్పు చిచ్చా, జిల్లా జిల్లా జిల్లారే, టైమ్ టు లీవ్ ద ప్లానెట్. అరే డఫాగా, ఇన్స్టాలోనే చూస్తున్నాం, మళ్ళీ యూట్యూబ్లో లొల్లేంద్రా? జియో ఫ్రీ డేటా కూడా బొక్కే వీడియో చూసి. ఎందుకు వస్తారా బాబు మా ప్రాణాలకి? ఓకే నెక్స్ట్ ఏంటి, ఇన్స్టా అవార్డ్స్ అని పెట్టి మీరే అవార్డ్స్ ఇచ్చేసుకోండి. అంతా బాగానే ఉంది కానీ శవం ఎక్కడా? వాట్ ఏ పర్ఫార్మెన్స్, దిస్ గైస్ డిజర్వ్ TSR అవార్డ్ ఫర్ బెస్ట్ ర్యాప్ సాంగ్. ఇఫ్ యూ మిస్ దీప్తి బనానా హిట్ లైక్. ఛీ, ఇంత బతికి ఈ వీడియో చూడాల్సి వచ్చింది. లైఫ్లో ఫస్ట్ టైం నా పేరు వినగానే నాకే చిరాకు దొబ్బింది.
సో ఇలా ఈరోజు వీడియో ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటికే మాకు 250+ అలా ఉన్నారు సబ్స్. అది కనుక 300+ అయితే నెక్స్ట్ వీడియో ఇడు మీసాలు లేకుండా చేస్తాడు. నువ్వే స్టెప్ వేసి దుమ్ములే పేరోయ్, డబ్బు స్టెప్ బిట్టు వింటూ తమ్ముకుంటే రోయ్, తీరా మీరా తరా మీరా టాకింగ్ చేసేస్తూ పిట్ట కూడా ఎక్కి మరి విధులు కొట్టే రోయ్. ఫేస్బుక్ ప్రొఫైల్ మామ, స్నాప్చాట్ స్టోరీ మామ, ఇన్స్టాలో ఫాలో బావా, ట్విట్టర్ లో ట్వీట్ బావా, యూట్యూబ్ ఛానల్ మామ, హైక్ మెసేజ్ పంచ్ బావా, అన్ని మజా సూపర్ చిచా వాడే బగా షేగేటగా.